హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి కానుకని రిలీజ్ చేశారు. పలు రంగాలకు సంబంధించి నిధులనైతే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక రాష్ట్రంలోని వివిధ వర్గాలకు శుభవార్త అయితే వినిపించారు. సంక్రాంతి పండుగ కానుకగా వివిధ వర్గాలకు లబ్ధి కలిగించేలా కీలక బిల్లులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటుగా ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక శాఖ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపైన చర్చ అనేది జరిగింది. సమీక్షా సమావేశం తర్వాత పలు పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపునకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ వివరాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చూశారు కదా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే పలు రంగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఇక బిల్లులకు గాను బకాయిలకు గాను చెల్లింపులను అయితే చెల్లించేందుకు గాను ఆమోదం తెలిపారు. ఆ వివరాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మనకి మీడియా సమావేశంలో అయితే వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి వర్గం నుంచి ఒత్తిడి ఉంది. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ హామీలను నెరవేర్చాం, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, పెన్షన్లు పెంచి ఇస్తున్నాం. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం. పడిపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టి పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కార్యక్రమంలోనే ఆర్థిక శాఖపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో 6,700 కోట్ల నిధులను వివిధ వర్గాలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. చూశారు కదా, ఏదైతే శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో అయితే 6,700 కోట్ల నిధులైతే వివిధ వర్గాలకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏ రంగానికి ఎన్ని కోట్ల నిధులు అయితే విడుదల చేశారు అనే పూర్తి సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవ్వడంతో పాటు మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందే అవకాశం కలుగుతుందని మర్చిపోకండి ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి అనేది కలిగించేలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక ఉద్యోగుల జీపీఎఫ్ పెండింగ్ బిల్లులకు సంబంధించి 519 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసుల సరెండర్ లీవ్ పెండింగ్ బకాయిలకు సంబంధించి 214 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. సిపిఎస్కు సంబంధించి 300 కోట్లు విడుదల చేస్తున్నారు. అలాగే టీడీఎస్ బకాయిలకు గాను 265 కోట్లు చెల్లించనున్నారు. ఇక ఉద్యోగులకు మొత్తంగా చూసినట్లయితే 1,300 కోట్లు విడుదల చేయనున్నారు అని ఆర్థిక మంత్రి చేయనున్నాం అన్నట్లుగా మనకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే వివరించారు. ఈ విధంగా చూశారు కదా, ప్రతి రంగానికి సంబంధించి మనకి బకాయిలకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేశారు. అలాగే ఇక విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 788 కోట్లు విడుదల చేయాలని అయితే నిర్ణయించామన్నారు. అలాగే 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది. సర్టిఫికెట్లు లేక విద్యార్థులైతే పడుతున్న అవస్థలను గమనించి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామని అయితే మనకి పయ్యావుల కేశవ్ గారు అయితే వివరించారు. అలాగే 10 లక్షల లోపు బకాయిలు ఉన్న కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించనున్నామన్నారు. అలాగే ఈ నిర్ణయం ద్వారా 26,000 మంది కాంట్రాక్టర్లకు అయితే మేలు జరుగుతుందన్నారు. అలాగే చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వీరికి కూడా సంబంధించి 586 కోట్లు, అలాగే అమరావతి కౌలు రైతులు ముఖ్యంగా
అమరావతి కౌలు రైతులకు సంబంధించి కూడా 241 కోట్లు, అలాగే చిరు వ్యాపారులకు సంబంధించి 100 కోట్లు, విద్యుత్ శాఖకు సంబంధించి 500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని పయ్యావుల కేశవ్ గారు అయితే వెల్లడించారు. అలాగే సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు ఈ పెండింగ్ బిల్లుల నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. చూశారు కదా, ఇది ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన మెయిన్ అప్డేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ వర్గాలకు గాను వివిధ రంగాలకు గాను సంబంధించి బకాయిలతో కూడిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేశారు. కాబట్టి ఇది ముఖ్యంగా సంక్రాంతికి కానుకగా అయితే విడుదల చేసినట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెయిన్ అప్డేట్ అయితే ఇచ్చింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.